హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం రీసెంట్‌గా 4 కంపెనీస్‌లో జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి హెటిరో అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ. థర్డ్ కంపెనీ వచ్చేసి ఆల్మెలో ఫార్మా అనే కంపెనీ ఉంది. ఫోర్త్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా. ఈ 4 కంపెనీస్‌లో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అన్ని కంపెనీస్ కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే లొకేటెడ్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. హైదరాబాద్‌లోనే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూస్ కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, హెట్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్యూసీ, ప్రొడక్షన్ ఇంకా ప్యాకింగ్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు వేకెన్సీస్. వీటిలో ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారో, అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారో అన్నది చెప్తాను. అక్కడ చూడండి, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. క్యూసీలో ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి హెచ్‌పీఎల్‌సీ, జీసీ, స్టెబిలిటీ ఇంకా మైక్రోబయాలజీలో వీటిలో ఏ ఒక్కదాని మీద మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి బ్లిస్టర్ ఇంకా బాటిల్స్ ఈ సెక్షన్‌లో అయితే మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఓఎస్డీ లేదా ఇంజెక్టబుల్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ గురించి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి కండిషన్ ఏంటి అంటే 23, 24, 25 అంటే లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్స్ క్యాండిడేట్స్‌కి. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ గానీ, ఎంఎస్సీ గానీ, బీఫార్మసీ గానీ ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 19 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్స్ క్యాండిడేట్స్‌ని. ఓకే. ఫ్రెషర్స్‌ని 3 డిపార్ట్మెంట్స్‌లో కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అన్నీ మీకు ఏ డిపార్ట్మెంట్‌లో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ డిపార్ట్మెంట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే క్యూసీ డిపార్ట్మెంట్‌లో ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటారు కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అయితే ఇంట్రెస్ట్ ఉంటే మంచి ఆపర్చునిటీ అయితే ఉంది హెట్రో ల్యాబ్‌లో వర్క్ చేయడానికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి. ఫార్ములేషన్ ప్లాంట్ అనమాట ఇది. ఇక్కడైతే మీకు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. వర్క్ లొకేషన్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ 2 కూడా సేమ్. సారీ వర్కింగ్ లొకేషన్ వచ్చేసి జడ్చర్ల హైదరాబాద్‌లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు హైదరాబాద్‌లో. ఫార్మా జాబ్స్, టాలెంట్ అక్విజిషన్ సెంటర్, ఐడిపిఎల్, ఎక్స్ రోడ్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ మాత్రం జడ్చర్లలో వర్క్ చేయాల్సి ఉంటుంది. 22 జూన్ రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు సండే రోజు. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మార్నింగ్ 9 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఓకే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి జడ్చర్ల, అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఐడిపిఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. జడ్చర్లలో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి ఈ అవకాశం అయితే ఉంది. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ ఇంకా పాన్ కార్డ్ తీసుకొని ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోండి. అక్కడ మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సండే రోజు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ప్రొడక్షన్, క్యూసీ ఇంకా స్టోర్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో అయితే ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది వేకెన్సీస్. 20 ఇంకా 21 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్‌లోనే రుద్రవనం అనే లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ యూనిట్ 1 అనే ప్లాంట్ ఉంది. అక్కడైతే
కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్స్ తీసుకుంటారు అంటే ప్రొడక్షన్ పై స్టోర్ ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా ఫ్రెషర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ గాని, బీకామ్ లేదా బీఎస్సీ ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూస్‌కి అయితే అవ్వచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్ వచ్చేసి వేర్ హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్‌లో ఓన్లీ జనరల్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ డిపార్ట్మెంట్‌కి మీరు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేస్తున్నారు. వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ మాత్రం మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 20th ఇంకా 21st రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ. యూనిట్ 1 రుద్రారం సంగారెడ్డి అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. పట్టణచేరుకి నియర్ బై అయితే ఈ లొకేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇంటర్వ్యూ లొకేషన్. జాబ్ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ యూనిట్ 1 రుద్రారం సంగారెడ్డి అని సేమ్ ఏదైతే యూనిట్లో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో అదే యూనిట్లో వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ రెండు కూడా సేమే ఉన్నాయి. ఓకే, వీటికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే బైపీసీ కానీ ఎంపీసీ కానీ చేశారో ఆ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. బీఏ బీకామ్ బీఎస్సీ ఇంటర్మీడియట్ ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా 2020 నుంచి పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అంటే లాస్ట్ 5 yearsలో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళకందరికీ కూడా అవకాశం అయితే ఇస్తున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. ఓకే, వేర్ హౌస్కి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. బీఏ బీకామ్ బీఎస్సీ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. ఈ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యూసీ ఇంకా ప్రొడక్షన్ వీటికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు. వీళ్ళకి వచ్చేసి ఎంఎస్సీ బీఫార్మసీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు క్యూసీ డిపార్ట్మెంట్కి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి బీఏ బీకామ్ బీఎస్సీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పి కూడా ఇక్కడ ఒక నోట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఏవైతే షిఫ్ట్స్ ఉంటాయో రొటేషనల్ షిఫ్ట్స్ ఏబీసీ ఆ షిఫ్ట్లకు మాత్రమే మేల్ క్యాండిడేట్స్ తీసుకుంటున్నారు. ఈ వేర్ హౌస్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దీనికి మాత్రం షిఫ్ట్స్ ఉండవు ఫ్రెండ్స్, ఓన్లీ జనరల్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఈ కంపెనీ ఈ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, కొన్ని ప్లేస్ అని ట్రై చేస్తాను. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి అన్మెలో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి బీఎస్సీ ఎంఎస్సీ బీఫార్మసీ ఎంఫార్మసీ బీటెక్ ఐటీఐ ఈ పాలిత్లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని అందరూ కూడా రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది లిఫ్ట్ చేశారు. వీటిలో డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్స్లో రిక్రూట్ చేసుకుంటున్నారు అంటే ప్రొడక్షన్, క్యూసీ, ఇంజనీరింగ్ ఈ 3 డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీలు అనేవి ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 0 to 8 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని అయితే తీసుకుంటే వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్లో ఇస్తున్నారు. ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ వైజ్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి బీఎస్సీ కానీ ఎంఎస్సీ డిప్లొమా కానీ పీఈ లేదా బీటెక్ కెమికల్లో క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్కి వచ్చేసి బీఎస్సీ ఎంఎస్సీ బీఫార్మసీ ఎంఫార్మసీ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు క్యూసీ డిపార్ట్మెంట్కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఐటీఐ డిప్లొమా బీఈ బీటెక్ ఈ బీఈ బీటెక్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి తీసుకుంటున్నారు. బీఈ బీటెక్లో కెమికల్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మీరు ఈ ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఏదైతే ప్రొవైడ్ చేశారో మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. unit2.hr@almelo.com అని చెప్పి మెయిల్ ఐడి ఉంది. మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి అప్డేటెడ్ రెజ్యూమ్. సబ్జెక్ట్లో మాత్రం మీరు ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. క్యూసీ అయితే క్యూసీ డిపార్ట్మెంట్ అని, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అని అయినా రాయొచ్చు. ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ అని రాయండి. ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పి రాసి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఓకే, ఈ కంపెనీ వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి షాబష్పల్లి తుప్రాన్ రోడ్ మెదక్ డిస్టిక్ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మీకు కంపెనీ ఉంటుంది. అక్కడ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్కి నియర్ బై ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా. ఓకే, ఇది ఈ అన్మెలో ఫార్మాకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ చూద్దాము. గ్రాన్యూల్స్ ఇండియా అనే కంపెనీ ఏదైతే దానికి సంబంధించి చూద్దాం. అక్కడ చూడండి ఫ్రెండ్స్ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 20th రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ. దీనికి వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ
క్వాలిఫై అయి ఉన్నారో ఆ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 20th రోజు కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10 నుంచి 12 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. వెన్యూ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గాగిలపూర్, దుండిగల్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో కొన్ని ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది. బైపీసీలో కానీ ఎంపీసీలో కానీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీకు పాస్అవుట్ ఇయర్స్ వచ్చేసి 23, 24 ఇంకా 25 3 ఇయర్స్లో ఎవరైతే పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే పాస్ పర్సెంటేజ్ ఏమో 50% అడుగుతున్నా. ఈ 50%లో మీరు పాస్అవుట్ అయి ఉంటే మీకు రిక్రూట్ అనేది చేసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. 18 నుంచి 20 ఇయర్స్ మధ్యలో ఉండాలి అని చెప్పి కూడా ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. సో వీటిలో అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూకి. ఇక్కడ వచ్చేసి మీకు 60 days పాటు అంటే 2 months పాటు మీకు ట్రైనింగ్ అనేది ఫ్రీగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు స్టైఫండ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటితో పాటు ఇంకా బెనిఫిట్స్ ఏముంటాయంటే ఫ్రీగా అకామిడేషన్ అంటే రూమ్ అండ్ ఫుడ్ అన్నీ కూడా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బుక్స్, ఫుడ్, క్లాత్స్ ఇంకా షూస్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ 60 days పాటు ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ టైంలో 5,000 వరకు మీకు మంత్లీ స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. ఎవరైతే 2 months కంప్లీట్ చేస్తారో ఆ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తాము మా కంపెనీలోనే అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ జాబ్ చేయాలి అనుకుంటే ఈ గ్రాన్యూల్స్ ఇండియాలో వేకెన్సీలు అయితే ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. 2 months పాటు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత అదే కంపెనీలో మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. లొకేషన్కి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కామెంట్లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు. ఈ నెంబర్కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 08418696400. ఇంకో నెంబర్ వచ్చేసి 08418696401 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్తే సరిపోతుంది. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.